వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఆడపిల్ల అదృష్టమని చెప్తుంటే మరోవైపు ఆడపిల్ల పుడితే శాపమని చాలామంది చెప్పేటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల భ్రూణ హత్యలు జరుగుతుంటే మరి కొన్ని చోట్ల యూటీజింగ్లు, మహిళలపై వేధింపులు, ఇలా ఎక్కడో ఒక చోట మహిళలపై వేధింపులు అయితే జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మహిళా దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ యశోధరమ్మతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఓవైపు భ్రూణ హత్యలు, మరోవైపు అత్యాచారాలు, ఇలా మహిళలపై తరచూ వేధింపులు జరుగుతున్న నేపథ్యంలో మహిళలు ఒక శక్తి అంటూ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. దీని మీద మీరేమంటారు? యాక్చువల్గా అంటే నేను చిన్నప్పుడు టైం అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈక్వాలిటీకి కొంచెం రీచ్ అయినాం మనం. ఎందుకంటే అప్పటి పాతకాలము మేల్ డామినెన్స్ చూపించిన వాళ్ళే వాళ్ళ కూతురికి వచ్చేసరికి మేల్ డామినెన్స్ ఎందుకు ఉండాలి, నా కూతురు మీద ఇంకొకళ్ళ డామినెన్స్ అనే దీంట్లో వచ్చారు. చాలా వరకు తగ్గింది. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎందుకంటే తెలివి ఒకటి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏంటంటే సెరిబ్రల్ ఇది ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళకి ఫిజికల్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో అన్ని రోజుల డామినెన్స్ ఒక్కసారే తగ్గిపోదు. బట్ స్టిల్ కొంతవరకు తగ్గింది. ఇంకా కూడా వీళ్ళు అయ్యో మనల్ని డామినేట్ చేస్తున్నారే అనే ఉద్దేశం కంటే మనల్ని ఎవరో ఏమి డామినేట్ చేస్తారు, మనం అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారంటే ఎవరినెవరు డామినేట్ చేయలేరు. మనం అసలు అంత దారకు అక్కర్లేదు. పిచ్చి కుక్కైనా వెంటబడుతుందంటే మనం భయపడితే వెంటబడుతుంది, భయపడకపోతే అంతే. సమాజం అయినా అంతే, మనం భయపడితే తరుముతారు. మనం కాన్ఫిడెంట్గా వెళ్తున్నామంటే ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి నేను అందరికీ మహిళలకి చెప్పేది ఏంటంటే అబ్సల్యూట్గా మనం చిన్న అనే న్యూనతాభావంతో ఎనీ కాస్ట్ ఉండద్దు. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఒక స్పెషాలిటీ ఇచ్చారు. ఇప్పుడు నేను డాక్టర్గా, ఒక గైనకాలజిస్ట్గా, సీనియర్ ప్రాక్టీషనర్గా నాకు సంఘంలో నాకు ఒక ఇంపార్టెన్స్ ఉండొచ్చు. అసలు ఏమీ లేని హౌస్ వైఫ్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకు ఉంది. వాళ్ళు పిల్లర్స్ వాళ్ళ ఫ్యామిలీని నడిపించేదానికి, వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ నడవదు. సో అట్లా ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దానికి పాటుపడతారు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు అంతరిక్షయానం చేసినా కూడా స్టిల్ ఈరోజు ఒక మహిళ వేధింపులకు గురవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు మెయిల్ అనుకోండి, వాళ్ళకి వేధింపులు అంటే సెక్షువల్ హరాస్మెంట్ కింద అదిగాని పాయింట్ తీసుకుంటే, బికాజ్ దే డోంట్ మైండ్ ఎవరినన్నా ముట్టుకోవడానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. అదే ఒక మహిళకు వచ్చేసరికి షీ ఫీల్స్ డెలికేట్, అది ఎన్కాష్ చేస్తున్నారు. అందుకని సపోజింగ్ వాళ్ళకి ఆ డెలికసీ ఉందనుకోండి, ఎవరైనా అట్లా మగవాళ్ళు అట్లా ఫీల్ అయ్యే వాళ్ళని 10 మంది ఏడిపించాలంటే ఏడిపించవచ్చు. అట్లా ఫీల్ అయ్యేవాడు అసలు అలా కాదు, నాకు గ్రేట్ అని ఫీల్ అయ్యేవాడిని ఎవరు ఏడిపించగలరు. సో అది డిఫరెన్స్ వస్తుంది అనిపిస్తుంది. ఫిజికల్గా సపోజింగ్ ఏదన్నా చేస్తే ఫిజికల్గా వైఫ్ అండ్ హస్బెండ్ దీంట్లో కూడా చాలా వరకు వాళ్ళు తాగేసి వచ్చి ఆడవాళ్ళు కొట్టడం. సో ఎందుకంటే అక్కడ ఫిజికల్గా వాళ్ళు మోర్ పవర్ఫుల్. సో దానికి డామినేట్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీని అంతా పట్టించుకొని ఇన్ని చేసినా సరే వాళ్ళు తాగేసి వచ్చి కొడుతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వద్దుపో అని చెప్తే పిల్లలకి ఫాదర్ లేకుండా పోతాడనే ఉద్దేశంతో వాళ్ళు భరిస్తున్నారు. సో భరించడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు. సో ఇవన్నీ కూడా సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సునీత విలియమ్స్కి ఇలాంటి వాళ్ళకి ఎవరికి సమాధానం చెప్పే స్థితిలో లేదు కాబట్టి ఆ ఇష్టానికి ఇప్పుడు ఇంకా మార్చ్కి ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నారు. మరి అమ్మాయి ఎప్పుడు వెళ్తుంది ఏం వెళ్తుందో తెలియదు, కానీ ఇంచుమించు కన్ఫామ్ అన్నట్టు అన్నారు. ఇంతమంది మేల్ డామినేషన్ ప్రపంచంలో మార్స్ మీదకి అంటే వన్ వే జర్నీ తిరిగి వచ్చేది లేదు. దానికి ఒక ఆడపిల్ల సెలెక్ట్ అయింది. సో ఆడపిల్ల కూడా చిన్నపిల్లని సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే
అది ఒక 70-80 ఏళ్ళ జర్నీని అవుతుంది కదా. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. మరి సావిత్రిబాయి పూలే కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, సరోజినీ నాయుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా మైండ్ సెట్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి? ఇంకా కూడా పొలిటికల్ పవర్ అనేది ఇంకా కూడా మెయిల్ డామినెన్స్లోనే ఉంది. బహుశా ఫీమేల్ డామినెన్స్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఫీమేల్ ఇవి అన్నీ జరుగుతాయి. ఎందుకంటే భయపడతారు. సో అది ఒక్క రోజులో రాలేదు, అది స్లోగా వస్తుంది. ప్రాబబ్లీ నాకు గుర్తున్నంత వరకు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికీ ఆడవాళ్ళని చూస్తే చాలా భయపడుతున్నారు. మహిళా కాంగ్రెస్ అంటే నేను ఆ రోజు ఉన్నప్పుడు చిచి మీరేంటి మహిళా కాంగ్రెస్లో చేరడం అని చీదరించుకొనే చెప్పారు. చిచి మీలాంటి వాళ్ళు ఉండేది కాదు అని. సో అలాంటిది ఈరోజు మహిళా కాంగ్రెస్లో ఇంతమంది చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ ముందుకు వచ్చారు. బికాజ్ వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వచ్చారు. సో సోనియా గాంధీ గారు ఆ రోజు మొదలుపెట్టిన కార్యక్రమం ఈ రోజుకి ఎంతో కొంత సక్సెస్ అయిందని. రాజకీయాల్లో సముచిత స్థానం ఉందా అంటే ఏంటంటారంటే, రాజకీయాల్లో ఒక మహిళ ఉన్నా కూడా భార్య రాజకీయాల్లో ఉంటే భర్త డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, రాజకీయాల్ని శాసించే పరిస్థితి ఉంటుంది అంటారు. ఇది కరెక్టేనా? ఒక రాజకీయ నాయకురాలుగా చెప్పండి. సపోజింగ్ నా పరిస్థితి తీసుకోండి, డాక్టర్ గారిని వెళ్ళి అడగండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకేం సంబంధం, ఇట్ ఈస్ హర్ ప్రొఫెషన్, షీ ఈజ్ డూయింగ్, ఆమె చేస్తుంది, నేను కాదు కదా చేసేది అని చెప్పి అంటారు. సో దట్ డిపెండ్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా వాళ్ళు కొంచెం వీక్గా ఉంటే మగవాళ్ళు డామినేట్ చేస్తారు. వాళ్ళు ఈక్వల్గా ఉన్నారనుకోండి. ఇప్పుడు డాక్టర్ గారు న్యూరో సర్జరీ ట్రీట్మెంట్లో ఆయన చేయబెట్టరు, నా ట్రీట్మెంట్లో ఆయన చేయబెట్టరు నేను. అలాగే దిస్ ఈజ్ మై ప్రొఫెషన్, ఆయనకి సంబంధమే లేదు. ఆయన ఎందుకు వస్తారు అసలు? ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబట్టు. అసలు తనకు చాలా మొహమాటంగా ఉంటుంది. నాకు సంబంధం లేని దీంట్లో నేను. అది అందరి పక్షంలో నిజం కాదు, కొందరు. ఇప్పుడు అట్లే అనుకుందాం, ఇప్పుడు అమ్మాయి షర్మిల ఉంది కదా మా పార్టీలోనే, షర్మిలకు వాళ్ళ ఆయన వచ్చి నిలబడుతున్నాడా? లేదే, ఆ అమ్మాయి చేసుకుంటుంది. మేడం గాంధీకి అసలు ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ గారు లేనే లేరు. చివరిగా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే మీరు ఇచ్చేటువంటి సలహా క్లుప్తంగా? ఆత్మవిశ్వాసం పెరగాలంటే క్లుప్తంగా ఒక 5 పాయింట్లు చెప్తాము. సో ప్రతి మహిళ విద్యావంతురాలు అయి ఉండాలి, ప్రతి మహిళ చదువుకోవాలి, ప్రతి మహిళ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ప్రతి మహిళ నాలెడ్జబుల్గా ఉండాలి, ప్రతి మహిళ ఇతరులను ఎడ్యుకేట్ చేయించాల్సిన పరిస్థితిలో ఉండాలి. అంటే ఆన్ ది హోల్ ప్రతి మహిళ ఎడ్యుకేషన్ ఈజ్ ద సింప్లెస్ట్ సింపుల్ వే టు అచీవ్ ఎనీథింగ్. ప్రతి మహిళ చదువుకుని ఉన్నత విద్యావంతురాలైతే ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. సో దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటున్నారు డాక్టర్ యశోధర. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.